హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేజీబీవీ టైప్ 3 టైప్ 4 లో 1095 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ పోస్టులకు ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉన్నారో అటువంటి వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయబోతోంది. మరి ఎవరైనా అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా మీరు మన భాస్కర్స్ ఏరియాలో చేసినటువంటి వీడియోస్ చూడడం ద్వారా ఆ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇక మనం ఈ వీడియోలో ఏపీ కేజీబీవీ రిక్రూట్మెంట్ 2026 కు సంబంధించి ఏ పోస్టుకు ఏ విద్యార్హతలు ఉండాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాం. చాలా మందికి మరి ఏ పోస్టుకు ఏ విద్యార్హత ఉండాలి అనే విషయం మీద అయితే క్లారిటీ లేదు. ముఖ్యంగా మరి వార్డెన్ కావచ్చు లేదా పార్ట్ టైం టీచర్ కావచ్చు, వీటి మీద చాలా రకాలైనటువంటి సందేహాలు అభ్యర్థులకు వస్తున్నటువంటి నేపథ్యంలో మనం కేజీబీవీ నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హతలను చూస్తూ ఉన్నాం. మొదటగా చాలా మందికి వార్డెన్ మరియు పార్ట్ టైం టీచర్ కు సంబంధించి సందేహాలు వస్తున్నాయి కాబట్టి మొదటగా ఆ విద్యా అర్హతలు చూద్దాం. వార్డెన్ మరియు పార్ట్ టైం టీచర్స్, ముఖ్యంగా వార్డెన్ మరియు పార్ట్ టైం టీచర్స్ అనేవి టైప్ 4 కేజీబీవీ అంటే మోడల్ స్కూల్స్ కు అనుబంధంగా ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో ఉండేటటువంటి జాబ్స్ ఇవి. కాబట్టి మోడల్ స్కూల్స్ కు అనుబంధంగా ఉన్న గర్ల్స్ హాస్టల్లో ఈ వార్డెన్ లేదా పార్ట్ టైం టీచర్ పోస్టుకు ఎంపిక అయితే వారు అక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇవి విద్యార్థులకు పార్ట్ టైం టీచర్ ఏవైనా సందేహాలు ఇట్లాంటివన్నీ కూడా హాస్టల్లో ఉన్నటువంటి వారికి వస్తే ఆ సందేహాలు తీర్చాలి. కాబట్టి వీరికి కూడా టీచర్స్ కు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ని రెఫర్ చేయడం జరిగింది. కాబట్టి వార్డెన్ కు డిగ్రీతో పాటు బీఈడి అర్హత ఉన్నటువంటి వారు మాత్రమే అర్హులు. మరి కొద్దిమంది డిఈడి చేసినటువంటి వారు లేదా బీపీఈడి చేసినటువంటి వారు ఇటువంటి వారు అప్లై చేసుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు. అటువంటి వారికి మరి అవకాశం లేదు. డిగ్రీ విత్ బీఈడి ఉన్నటువంటి వారే వార్డెన్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే పార్ట్ టైం టీచర్ కూడా డిగ్రీ విత్ బీఈడి లేదా ఎంఏ ఎడ్యుకేషన్ అని కూడా అన్నారు. అంటే ఎడ్యుకేషన్ కు సంబంధించిన డిగ్రీ ఉంటేనే దీనికి అర్హులు. తర్వాత మనం పర్సెంటేజెస్ చూసినట్టయితే మరి ఓసీ వారికి 50%, బీసీ వారికి 45%, ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ వారికి 40% ఉండాలి. అది డిగ్రీలోను తర్వాత బీఈడిలోను ఈ పర్సెంటేజెస్ ఉంటేనే మరి వీటికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. కాబట్టి వార్డెన్ పోస్ట్ కావచ్చు లేదా పార్ట్ టైం టీచర్ పోస్ట్ కావచ్చు, ఈ విద్యార్హతలు ఉన్నటువంటి వారు మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకోవాలి. ఆల్మోస్ట్ టీచర్ కు ఏవైతే విద్యార్హతలు ఉండాలో అదే విద్యార్హతలను ఇక్కడ వార్డెన్ మరియు పార్ట్ టైం టీచర్ పోస్టులకు ఇవ్వడం మనం గమనించవచ్చు. ఇక మిగిలిన పోస్టులు మనం గమనించినట్టయితే కొన్ని పోస్టులకు అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ కాదు అని ఇవ్వడం జరిగింది. అంటే నిరక్షరాస్యులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అటువంటి పోస్టులు ఏంటి అంటే హెడ్ కుక్ అంటే వంట చేసేవారు, అలాగే అసిస్టెంట్ కుక్, తర్వాత స్వీపర్ అంటే కసువు దూకేవారు లేదా స్కావెంజర్, తర్వాత డే ఆర్ నైట్ వాచ్ ఉమెన్, చౌకీదార్ అండ్ అటెండర్. ఈ పోస్టులకు ఎటువంటి విద్యార్హత అవసరం లేదు. కాకపోతే వీరికి ఎంత వయసు ఉంది అనేది నిర్ధారించడానికి ఒకవేళ వారితో 10వ తరగతి మార్క్ లిస్ట్ ఉంటే దాని ఆధారంగా, ఒకవేళ అది లేదంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా, అది లేదంటే ఆధార్ కార్డు ఆధారంగా వారి యొక్క ఏజ్ ను నిర్ధారించడం జరుగుతుంది. మరి ఈ పోస్టుకు అసలు క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు. వారు చదివినా చదవకపోయినా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అవేంటి అంటే హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్, డే ఆర్ నైట్ వాచ్మెన్, చౌకీదార్ మరియు అటెండర్. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మరో ముఖ్యమైన పోస్ట్ ఏంటి అంటే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అంటే కంప్యూటర్ సంబంధించిన విషయాలు తెలియజేయాలి కాబట్టి వారికి కంప్యూటర్ డిగ్రీ ఉండాలి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదా పీజీడీసీఎం అనే కోర్స్ అయినా చేసి ఉండాలి, లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ డిసిప్లైన్ అనేదైనా చేసి ఉండాలి. అంటే బీకామ్ కంప్యూటర్స్ గానీ లేదా బిఎస్సి కంప్యూటర్స్ గానీ లేదా డిగ్రీ ఉన్నటువంటి వారు ఈ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఇది కంప్యూటర్ టీచర్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్. వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ అనేది మరి వొకేషనల్ కోర్సుకు సంబంధించి కాబట్టి మరి 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ తో పాటు వొకేషనల్ ట్రేడ్ కు సంబంధించిన సర్టిఫికెట్ వారితో ఉండాలి. అలాగే టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఉండాలి. అంటే డిప్లొమా కావచ్చు. అంటే మీరు ఏ వొకేషనల్ దాంట్లో మీరు
సర్టిఫికెట్ ఉందో అది మీరు సబ్మిట్ చేయాలి. ఎగ్జాంపుల్ మ్యూజిక్ కావచ్చు, డాన్స్ కావచ్చు, టైలరింగ్ కావచ్చు, సీవింగ్ కావచ్చు, వీవింగ్ కావచ్చు. వీటిలో మరి మీకు సర్టిఫికెట్ ఉంటే ఈ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అకౌంటెంట్ క్వాలిఫికేషన్. అకౌంటెంట్ అంటే మరి అకౌంట్స్ చూసే పని కాబట్టి అకౌంటెంట్ కి సంబంధించినటువంటి డిగ్రీ ఉన్నటువంటి వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరి అకౌంట్స్ సంబంధించిన డిగ్రీ ఏది అంటే మామూలు జనరల్ బీకామ్ గానీ లేదా బీకామ్ కంప్యూటర్ డిగ్రీ గానీ ఉన్నటువంటి వారు ఈ అకౌంటెంట్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి మరి అకౌంటెంట్ కు బ్యాక్గ్రౌండ్ అకౌంటెంట్ కు సంబంధించినటువంటి అకౌంట్స్ చూసేటువంటి క్వాలిఫికేషన్ ఉంటే ఈ అకౌంటెంట్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మనం ఆల్రెడీ వార్డెన్ మరియు పార్ట్ టైం టీచర్స్ కు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ను మీకు తెలియజేయడం జరిగింది. ఇక ఏఎన్ఎం ఆక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్, మరి వీరు కేజీబీవీలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క హెల్త్ ను మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఏఎన్ఎం కు సంబంధించిన సర్టిఫికెట్ ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. వీటి యొక్క విద్యార్హత ఇంటర్ అండ్ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ 2 years బై రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఫీమేల్ ఇంటర్మీడియట్ పాస్ విత్ ఏఎన్ఎం సర్టిఫికేట్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి మరి ఏఎన్ఎం పోస్టుకు దరఖాస్తు చేయాలంటే ఈ సర్టిఫికెట్ అనేది ఉన్నటువంటి వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఈజ్ ద మీడియం. మరి మీడియం ఏ మీడియం ఉండాలి అంటే మామూలుగా కేజీబీవీలు కావచ్చు, తర్వాత మోడల్ స్కూల్స్ కావచ్చు, వీటిలో కేవలం ఇంగ్లీష్ మీడియం చదివే విద్యార్థులే ఉంటారు. కాబట్టి ఇంగ్లీష్ చెప్పగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవాలి. దేనికి మరి వార్డెన్ పోస్ట్ కావచ్చు, పార్ట్ టైం టీచర్ పోస్ట్ కావచ్చు, తర్వాత కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్. ఈ పోస్టులు మరి విద్యార్థులతో మమేకమై వారికి బోధించాలి కాబట్టి ఇంగ్లీష్ లో బోధించే సామర్థ్యం ఉన్నటువంటి వారు మరి దరఖాస్తు చేయాలి. తర్వాత మీ యొక్క గ్రాడ్యుయేషన్ లో ఒక ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ గా చదివి ఉన్నటువంటి వారు అర్హులు. తర్వాత ఇంగ్లీష్ మీడియం వారే దరఖాస్తు చేయాలని దీంతో చెప్పలేదు, కానీ ఇంగ్లీష్ మీడియం అంటే వారు డిగ్రీ తర్వాత ఇంటర్మీడియట్ 10th ఇంగ్లీష్ లో చదివినా, తెలుగు మీడియం చదివినా, ఏ మీడియం చదివినా కూడా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే వారు ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇంగ్లీష్ బోధించే సామర్థ్యం ఉండాలి. తర్వాత వారు డిగ్రీ లెవెల్లో లేదా ఇంటర్మీడియట్ లెవెల్లో, డిగ్రీ లెవెల్లో గ్రాడ్యుయేషన్ అన్నారు కాబట్టి డిగ్రీ లెవెల్లో కంపల్సరీగా ఇంగ్లీష్ లో ఒక సబ్జెక్ట్ గా చదివినటువంటి వారు మాత్రమే దీనికి అర్హులు. ఈ విధంగా మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ను గమనించి ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీకుండి మీకు అర్హత ఆసక్తి ఉన్నట్టయితే మీరు ఈ కేజీబీవీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కేజీబీవీ మరి పోస్టులకు సంబంధించి ఏ పోస్టుకు ఏ విద్యార్హత ఉండాలి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా కేజీబీవీకి సంబంధించి ఏవైనా అప్డేట్స్ వచ్చిన వెంటనే మన భాస్కర్ సేగర్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉన్నట్టయితే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మన భాస్కర్ సేరియా ద్వారా మీకు ఆ సందేహాలను నివృత్తి చేయడం జరుగుతుంది. ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching this video.